హలో ఫ్రెండ్స్, మా కడప నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ వారం సీతారాముల వారికి పుష్పయాగం చేస్తున్నారు. ఈ పుష్పయాగానికి ఇప్పుడు ఇక్కడ ఏమేమి పూలు వచ్చాయి, ఎన్ని రకాలు వచ్చాయనే దానికి మీకు నేను చూపిస్తాను. ఇక పైగా ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నది, ఆ రామాలయము. ఆ రామాలయంలో టెంపుల్ రాముల వారిని మీరు దర్శించుకోండి. ఇక్కడ ఈ టెంపుల్లో మన అయ్యప్ప స్వామి గుడి ఉంది. ఈ కోదండ రామాలయంలో అయ్యప్ప స్వామి గుడిలో ఈ మన అయ్యప్ప స్వామి మాలలో వేస్తారా ఆ సీజన్లో ఇక్కడ బాగా పూజలు బాగా జరుగుతాయి ప్రతిరోజు స్వామివారికి. పైగా కోలాటం అని బ్రహ్మాండ సార్ నెంబర్ 1 చేస్తారు. అది మేము చెప్పేదాం కన్నా మీరే ఈ అయ్యప్ప స్వామి ఊరేంపప్పుడు వచ్చి చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వచ్చేసి మీరు దర్శించుకొని సీతారాముని వారిని దర్శించుకొని లోపల అయ్యప్ప స్వామి ఉన్నాడు. అయ్యప్ప స్వామి సీజన్లో ఎవరైనా భక్తులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ అవి మండల పూజ అయిపోయాక చేస్తారు, అంబలి పూజ అని. అట్లా పూజలు విశేషత కూడా ఇక్కడ బాగా చేస్తారండి. ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. జై శ్రీరామ. ఇదిగోనండి చూడండి, నేను చెప్పే హౌసింగ్ బోర్డు రామాలయం అని. ఈ రామాలయంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాము చూడండి. ఇదిగో పెద్ద టెంపుల్ చూడండి. ముందుగా మన గణనాథను దర్శించుకోండి. శుక్లాం వదరం విష్ణు చతుర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞాన పద్మకం గజాన మానిసం అనేకంద భక్తానం ఏకదంతం ఉపాస్మహే. అదో ఫస్ట్ మన హనుమంతుని చూడండి. మనోజనం మారుత తొల్లె వేగ జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వాన యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అది చూడండి, శ్రీరాముల వారు దర్శించుకోండి. సీతారాముడు లక్ష్మణుడు. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. ఇప్పుడు ఈ రామువారికి ఈ టెంపుల్లో ఒక కళ్యాణ మండపం ఉంది వీళ్ళది. ఆ టెంపుల్లో ఆ కళ్యాణంలో పుష్పయాగం చేస్తున్నారు. కొద్దిసేపు ఉంటే ఆ వీడియో ఇప్పుడు నేను తీసాను, మీకు చూడండి. ఈ టెంపుల్లోనే మన ఆదిదేవుడు అనగా మన పరమశివుడు చూడండి. నందీశ్వర వారు దర్శించుకోండి. మన ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే బంధనాత్ ముత్తోరం క్షీయ మామృతాత్. పరమశివుని తలుచుకోండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అదో రుద్రాక్షని దర్శించుకోండి. మన పైన శివుని పైన చూడండి ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుడు తెలుసు కదండి, వాసుకి. ఓం నమ శివాయ. నేను ఇందాక మీకు అయ్యప్ప గుడి ఇక్కడ ఉందని చెప్పాను కదండి. ఇక్కడ అంబల పూజలు అవన్నీ నెంబర్ 1 విశిష్టత అని. ఇదిగో చూడండి, స్వామియే శరణమయ్యప్ప. శరణం శరణం స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. అదిగోండి అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. ఓం శ్రీ స్వామి ఐ శరణమయ్యప్ప. ఎవరైనా భక్తులు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మన కడప నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ అనగా ఆర్టీ బస్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళేదారిలో ఈ కోదండరామలం అనేది పెద్ద ఆర్చి వస్తుంది. ఈ ఆర్చి లోపల మన అయ్యప్ప స్వామి, శ్రీరాములు స్వామి ఉంటారు చూడండి. ఇంకా పక్క లోపల కూడా శ్రీ సాయిబాబా టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇదిగోనండి సాయిబాబా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అదిగో బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మీరంతా చల్లగా ఉండాలని ఆ బాబా దీవిస్తున్నాడు. అన్నదాన ప్రభు సాయిబాబా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్లోకం సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధా ప్రావీణం తిక్త మత్స్య ప్రియతం తరుం కల్పవృక్షాదికం
సాధయంత నామామీశ్వరం సద్గురు సాయినాథం. చూడండి శ్లోకం కూడా మీకు చూపిస్తున్నాను. మీరు శ్లోకం ఎవరైనా జపించాలని జపించుకోవచ్చు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సాయిబాబా గుడికి బయట పక్క ఫస్ట్ ఎప్పటికైనా ఏ టెంపుల్ అయినా కానీ శ్రద్ధ సబూరి, చూడండి సబూరి, శ్రద్ధ సబూరి అనేది బాబా గుళ్ళలో మెయిన్ ఎక్కడైనా సరే. ఓం సాయిబాబా, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. చూడండి స్వామివారి పీఠం చూడండి, బాబాది సింహాలు, సింహాసనం మీద ఉన్నారు చూడండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. బాబాను దర్శించుకోండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్లో బాబా పాదాలు ఉన్నాయి చూడండి. సాయిబాబా పాదాలు దర్శించుకోండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఇదిగో బాబా హారతి తీసుకోండి. ఓం సాయి. మనసు సాయి అని తలుచుకోండి, చాలు మీ కష్టాలన్నీ హారతిలా కరిగిపోతాయండి. ఇక్కడ ఈ టెంపుల్లో మన రావి చెట్టు, వేప చెట్టు ఇది ఒక కళ్యాణం చేశారండి. మీకేం దోషాలు ఉన్నాయో ఇక్కడ వచ్చి మనం తిరిగి అంటే మన దోషాలు అన్నీ పరిహారాలు అయ్యి మన కోరికలు నెరవేరుతాయండి. అత్యంత పెద్ద వృక్షం చూడండి. ఇక్కడే మన నాగులు కూడా ఉన్నాయి చూడండి, నాగమ్మలు. నాగమ్మలు దర్శించుకోండి. ఇదేం ఫెయిల్ అని చెప్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లోపల మన తులసి కోట కూడా ఉందండి. ఎవరైనా సరే ప్రదక్షిణ చేసుకోవాలంటే ప్రదక్షిణ చేసుకోవచ్చు. బాగా విశాలమైన ప్లేస్ ఉంది. సుమారు ఒక ట్రిప్కు నలుగురు మనసు తిరిగే ప్లేస్ ఉంది అండి తులసి కోట దగ్గర. ఇదిగోండి సాయిబాబా పాదాలు చూసి దర్శించుకోండి. అది ఎదురుగా బాబా. ఈ టెంపుల్లో మన నవగ్రహాలు కూడా ఎవరైనా పూజ చేయించుకోలేడా నవగ్రహాలు మొత్తం ఉన్నాయండి. ప్రదక్షిణ బాగా ఫ్రీగా చేసుకోవచ్చండి మనము. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళ బుధ గురు శుక్ర శనిభ్యం రాహు కేతు నమో నమః. చూసారండి నవగ్రహాల స్వాములను. శ్లోకం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యం రాహుకేతు నమో నమః. ఈ శ్లోకం చదువుతూ నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసామండి. 9 ప్రదక్షిణలు. మనకుండే దోషాలని పరిహారాలని అన్నీ తొలుగుతాయి. రాగానికి వచ్చిన పూలు చూడండి, మల్లెపూలు, చామంచి, రోజా పూలలో కలర్ ఉన్నాయి చూడండి. కనకాంబరము భక్తులు తీసుకొని వస్తున్నారు. గంబలలో పూలు చూడండి. అలా భక్తులు రకరకాల పూలు అనేది ఇస్తున్నారు. అన్ని రకాలు పండ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇంకా కొన్ని పూలు పండ్లు కూడా వస్తాయంట అండి. జాజి పూలు, రోజా పూలు, తులసి, ఇదిగో చూడండి తామర పూలు, సంపంగి, ఎన్ని రకాల పూలు వచ్చాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు మన సీతారాముల వారికి ఇక పుష్పయాగానికి చేస్తారు. ఇదే చూడండి మా ఆసుపత్రి కూడా స్వామివారికి కాల్చి అన్నీ తెచ్చిపెట్టారు ఇక్కడ దర్బలన్నీ. ఇదో పండ్లు,
ఇదో ఫుడ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా. చూడండి ఫ్రెండ్స్, రాముడి కోసము భక్తురాలు తన భక్తి చాటుతుంది చూడండి. రాకలేదు, నా నడుము వంగిపోతున్నది, మీరు నా కన్నులు కూడా కంటి చూపు అనిపించడం లేదు రామా. ఎప్పుడు రామా మీ దర్శనము? నీ రాక కోసం నేను ఏమి తపస్సు చేసినానో, ఎంత ఎదురు చూస్తున్నానో రామా. రేపు చెట్టు వద్దకు వెళ్ళి ఏ పనులు రుచిగా ఉంటాయో అని ఎదురు చూసి ఆ పనులు రుచి చూసి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను రామా. మీ దర్శన వాక్యం ఎప్పుడు జరుగుతుందో రామా నాకు తెలియడం లేదు రామా. ఈ వీరురాజుని కరుణించండి రామా. రామా రామా, మీ రాక కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను రామా. మీ దయ ఎప్పుడు కలుగుతుందో రామా నాకు తెలియడం లేదు రామా. రామా వస్తున్నారా రామా? ఇక్కడ మీ దర్శన భాగ్యం నాకు కలిగిందిరా రామా. రామా ఈ మధురమైన పనులు తిని నాకు ముక్తి ప్రసాదించండి రామా. రామా రామా రామా. జై శ్రీరామ్. రఘురాముడు దుర్భర లోక పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి కొని సుమరువుల్ మెచ్చగా లక్ష్మణుడు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్. ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం తారా, నేను వాలి భార్యను. రామాయణంలో నా భర్త తన తమ్ముడి భార్యను చెరపట్టి చాలా తప్పు చేశాడు. నేను మా స్వామికి చాలా నచ్చచెప్పి చూశాను. స్వామి, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి. అన్నదమ్ములంత అనుబంధము జీవితంలో ఎవరికి ఉండదు. నువ్వు ఎవరితో తలపడుతున్నావో నీకు తెలియదు. తన కుటుంబం కోసము, తన తల్లిదండ్రుల కోసము తన రాజ్యాన్ని త్యాగం చేసి వచ్చిన శ్రీరామచంద్రుని అండ చూసుకొని నీ పైకి నీ తమ్ముడు నువ్వంటేనే, నీ మాట అంటేనే భయపడి పరిగెత్తే నీ తమ్ముడు ఈరోజు వచ్చి నీ పైన కయ్యానికి కాలు తుగుతున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి స్వామి, ఆలోచించండి. దయచేసి నీ తమ్ముడి భార్యను వదిలి చెర నుండి విడిపించి నువ్వు మీ అన్నదమ్ముల గుర్తు చేసుకొని మన కుటుంబాన్ని, మన వంశాన్ని మంచి పేరు స్వామి అని చెప్పాననేసి నా భర్తకి ఎంతో హితబోధ నేను చేసినాను. నా బోధని నా భర్త పెడచెవని పెట్టి తన తమ్ముడితో కయ్యానికి వెళ్ళి
అక్కడ శ్రీరామచంద్రుని మహాప్రభు శ్రీరాముని చంద్రుని యొక్క చేతిలో వీర మరణము పొందాడు. దానికి నేను స్వామి నా భర్త చేసిన తప్పును మన్నించమని చెప్పినని శ్రీరామచంద్రుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తాటక సుకేతుని కుమార్తె. నేను తాటకను. మా ఆర్ఎస్ సుబాహుడు నా కుమారులు. నేను అడవిలో రాక్షసులు మా శాపం వలన మారడం వలన మేము యాగాన్ని భంగం చేస్తూ ఉండేవాళ్ళము. మా విశ్వామిత్రుడు వచ్చి రాముని ఎంటబెట్టుకొని వచ్చేసి మమ్మల్ని సంహరించడానికి రాముడు వచ్చాడు. మేము రాముడు సంహరించాడు, యుద్ధం చేసి మమ్మల్ని సంహరించాడు. మేము రామే రామే మనోరమే